ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా బిఎల్ఓలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తనకు సంబంధించిన ఫామ్స్ కూడా అందజేశారు. ఫామ్స్ కూడా మొత్తం మరి ఫిలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం శివాజీ నగర్ ఏరియాలో సంబంధించిన చాలా మంది సుదూర ప్రాంతాల్లో ఓటర్లకు ఇక్కడ ఉన్నా కూడా కొంతమంది హైదరాబాద్ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నానమ్మ వాళ్ళ అమ్మ పేరు అమ్మ పేరేనా నాన్న పేరు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి కూడా పూర్తిగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బిఎల్ఓలు కూడా స్వతహాగా కూడా వాళ్ళకి సంబంధించిన మన విజువల్ లో కూడా చూస్తున్నాం. బిఎల్ఓ కూడా స్వతహాగా కూడా ఫామ్ ను ఫిల్అప్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఫామ్ ను ఫిల్అప్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక సిగ్నేచర్ పెట్టి ఒక కాపీ మాత్రము ఓటర్కి ఇస్తారు, మరొక కాపీ ఇక్కడ ఉంది. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎవరైతే అన్ని కూడా వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా బిఏలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈరోజు ఫామ్ మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే మొత్తం సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా చాలా వరకు కూడా రద్దీ పెరుగుతున్న పరిస్థితి ప్రతి బిఏల దగ్గర కూడా చూస్తాం. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చేస్తాం. ఆ గ్రామీణ ప్రాంతాలలో కూడా మొత్తం కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మీరు సంబంధించిన అప్లికేషన్ ఇస్తారు ఎట్లా ఉంది? ఇది చాలా మంచిగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క ఫామ్ ఫిలప్ చేయరో వారి ఓటు పోయే అవకాశం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి అంటే ఓట్ల సరి చేయడం దీని యొక్క ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఫిలప్ చేసుకోవాలి. డబల్ ఉన్న వాళ్ళే కూడా దీంట్లో తీసేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఒకటే దగ్గర ఓటు ఉండే విధంగా దీన్ని ప్రయత్నం జరుగుతుంది. మీరు ఫామ్ మీకు బిఎల్ఓ ఫామ్ ఇచ్చారు. ఈ ఫామ్ ఇవ్వడంలో కూడా మీకు ఏమైనా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి కనపడుతుందా? ఫామ్ లో కూడా ఎలాంటి డీటెయిల్స్ ఫిలప్ చేస్తున్నారు? దీంట్లో ఇంతకుముందు 2002లో ఎక్కడైతే మనం ఓటు వేసినామో దానికి సంబంధించినటువంటి దీంట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమైతే అంటే ఇంతకుముందు ఎవరైతే అంటే కొత్త వాళ్ళు ఎవరైతే దొంగ ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ నింపడం వల్ల ఎవరైతే డీటెయిల్స్ ఉండవో వాళ్ళ రద్దు చేయడం జరుగుతుంది. రైట్, మొత్తం కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ సంబంధించిన బిఎల్ఓ ప్రక్రియ ఎలా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒక బిఎల్ఓ కూడా ఇక్కడ ఉండి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేడం ఎట్లా నడుస్తుంది మేడం ఈ బిఎల్ఓలకు సంబంధించిన ప్రక్రియ? సమయం తక్కువ ఉందిగా మేడం, మీరే ఊర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వస్తున్నారా? కాల్ చేస్తున్నాము, మా కార్పొరేటర్ గారు హెల్ప్ చేస్తున్నారు, జనాలు కూడా మంచిగా వస్తున్నారు. ఈ ఫామ్ ఎట్లా మేడం ఫామ్ ఫిల్అప్ చేయాలి సార్? కొంతమంది నేను 38 వార్డు చేశాను. అయితే 38 వార్డు కాకుండా అవతల హనుమాన్ నగర్ 36, 35 వాళ్ళు కూడా ఉన్నారు. కార్పొరేటర్ సార్ వాళ్ళకి కూడా కాల్ చేశాము, చెప్పాను, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా కొంచెం టైం ఉంది కదా సార్. ఈ 2 days 38 వార్డులు పెట్టి తర్వాత మిగతా వార్డుల చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఈ ఫామ్ నింపాలని చెప్తున్నప్పుడు ఎక్కువ కూడా మీకు ఎదురయ్యే సమస్యలు అంటే వచ్చిన ఓటర్స్ ఏమేమి అడుగుతున్నారు? డౌట్స్ ఎక్కువ ఏం అడుగుతున్నారు మేడం? అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మ్యాపింగ్ అయిన వాళ్ళది లెఫ్ట్ సైడ్ చేసి కింద రైట్ సైడ్ ఫిల్ చేయాలన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా వరకు మేమే చెప్తున్నాము, చేస్తున్నాము, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు 2002కు సంబంధించి 2002 ఓటు హక్కు ఇప్పుడు 2002లో కూడా ఫలానా వ్యక్తికి ఓటు అప్పుడు 2002లో లేకపోతే ఇక్కడ ఈ కాలంలో ఏం నింపమని చెప్తున్నారు? వాళ్ళ ఫాదర్ కిందనో, మదర్ కిందనో, వాళ్ళ నాన్నమ్మ కిందనో, తాతయ్య కిందనో మ్యాపింగ్ చేస్తున్నాం. వాళ్ళది మొత్తం లేకపోతే వాళ్ళు ఇది చేసిన తర్వాత నోటీస్ వస్తుంది, రిసీవ్ చేసుకోండి. మేడం ఇంకొకటి, ఈ 2002కు సంబంధించిన రాష్ట్రం చేంజ్ అవుతున్నారు. కొంతమంది వలస కూలీలు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏపీ నుంచి కానీ లేదా తమిళనాడు నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉంటున్న వారి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ఎంట్రీ చేయాల్సిందా, అక్కడ ఎంట్రీ చేయాల్సిందా, లేకపోతే ఈ కాలం ఏమైనా ఖాళీగా వదిలిపెట్టే అవకాశం ఉంది? ఒకవేళ వాళ్ళు మ్యాపింగ్ వస్తుందేమో చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఉన్న దగ్గర ఓటు ఖచ్చితంగా ఉంచుతారు. తీసేయడానికి లేదు సార్, మాకు రైతే లేదా సార్. చేస్తాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ మీరు తీసుకుంటారు కదా, మీరు ఎట్లా చేయాలి? నేనైతే నా కొంచెం 12,000 అయితే ఓట్లకు సూపర్వైజర్ గారు చేస్తున్నారు, కార్పొరేటర్ గారు చేస్తున్నారు, నాకు బిఎల్ఏ అలాట్ చేసినారు, వార్డ్ ఆఫీసర్ అయితే ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఫామ్ అప్లై చేయడానికి ఎంత సమయం పడుతుంది మేడం? ఒక 10-15 minutes పడుతుంది. ఆన్లైన్ ఉంటే ఓకే, తొందరగా అవుతుంది. స్క్రీన్ చేయడానికి ఒక 5 minutes అంతే ఏమి ఉండదు, ఈజీగానే చేస్తున్నాం.
రైట్, మొత్తం కూడా బిఎల్ఓ గారు చెప్తున్న పరిస్థితుల్లో ఒక కార్పొరేటర్ కూడా ఉండి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి, మన ఎస్ఐఆర్ సంబంధించి చేయాలని కూడా ఆ కార్పొరేటర్ కూడా ఉదయం నుంచి కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కార్పొరేటర్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా నడుస్తుంది సార్ మీ కాలనీలో మొత్తం బిఎల్ఓలకు సంబంధించి? అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ 38వ డివిజన్ సంబంధించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ సంబంధించి శివాజీ నగర్, రవీంద్ర నగర్, కామేశ్వరరావు కాలనీ, గణేష్ నగర్ వివిధ ప్రాంతాలకు మా వార్డులో మా డివిజన్లో ఉన్నటువంటి పలు కాలనీలకు సంబంధించినటువంటి దాదాపు 3,200 మంది ఓటర్స్కి గత 10 రోజుల నుండి కూడా మేము ప్రతి ఒక్క గల్లీ తిరుగుతూ కూడా ఈ ఎస్ఐఆర్ గురించి వారికి అవగాహన కల్పించడం జరుగుతున్నది. దాదాపు 4 బిఎల్ఓలు, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి బిఎల్ఏలు, మున్సిపల్ కార్పొరేటర్ మేమందరం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిన్న, ఈరోజు, రేపు ఈ అవగాహన కార్యక్రమం కూడా ఒకే దగ్గర ఏకలవ్య స్కూల్ ముందు 4 బిఎల్ఓలను, తర్వాత బిఎల్ఏలను ఒకే దగ్గర కూర్చోబెట్టి ప్రజలకు, ఓటర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే, తర్వాత ఎవరికైనా ఫామ్స్ వాళ్ళ దగ్గరికి చేరకుంటే ఆ ఫామ్స్ అని కూడా మా దగ్గరనే పెట్టుకొని వాళ్ళందరూ కూడా పిలిపించుకుంటూ, ఎవరికైనా ఫామ్ నింపే విధానం తెలియకుంటే మేమే దగ్గరుండి ఫామ్ నింపించి తర్వాత వాళ్ళకు ఆన్లైన్ చేస్తూ వాళ్ళకు సరైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఆ 38వ డివిజన్ సంబంధించి ప్రతి ఒక్క ఓటరు కూడా ఎస్ఐఆర్లో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర ఉండి వేరే ప్రాంతాలలో ఉన్నటువంటి దాదాపు వేరే ఊర్లలో కానివ్వండి, వేరే కాలనీలలో ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళను కూడా పిలిపించుకొని ఎస్ఐఆర్లో పాల్గొనే విధంగా, వాళ్ళ అప్లికేషన్లు నింపే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు మా 38వ డివిజన్ సంబంధించి 90% ఈ కార్యక్రమం పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మేము కానీ, మా బిఎల్ఓలు కానీ, తర్వాత మా పార్టీ నాయకులను కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరి తరఫున వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాం. రైట్ సార్, ముఖ్యంగా కూడా ఆ కార్పొరేటర్ గారు ఒకరే చెప్తున్న పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఎస్ఐఆర్ ఫామ్ను ఫిల్అప్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి సుదూర్ఘ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోన్ల ద్వారా పిలిపించి ఈ కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఒక అవగాహన కార్యక్రమం లాగా ఏర్పాటు చేసి మొత్తం కూడా నాకు సంబంధించిన 4 బిఎల్ఓలను కూడా ఒకే దగ్గర ఉంచి కూడా వాళ్ళందరికీ వచ్చిన వారందరూ కూడా సలహాలు, సూచనలు ఇస్తూ కూడా ఫామ్ను ఫిల్అప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనుక మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రం 38వ వార్డులో కూడా ఏదైతే ఎస్ఐఆర్ మాత్రము ప్రత్యేక ఓటర్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనుక. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.